నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. ఇంకో సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9866308414. మనకి ఈ రోజున చూస్తే చాలామందికి, చివరికి డాక్టర్లకు, వైద్య విద్యార్థులకు కూడా ఎవరికి చూసినా విటమిన్ డి లోపం, B12 లోపం. విటమిన్ డి సాధారణంగా 30 ఉండాలి. డాక్టర్లు అయిన వాళ్ళకు ఉండే విటమిన్ డి ఎంతో తెలిసినా 10. కొన్ని పరిశోధనలు జరిగినాయి డాక్టర్ల మీద, వైద్య విద్యార్థుల మీద. మెడికల్ కాలేజ్ చేస్తే 30 విటమిన్ డి ఉన్నవాళ్ళు కేవలం 10%. ఎందుకంటే ఏసీ రూమ్లో ఉంటారు, ఎండ తగలదు. పొద్దున్నే హాస్పిటల్స్ అన్నీ 8-9కి ప్రారంభిస్తారు, ఎండకెళ్ళరు. సాయంత్రం ఎప్పుడు చూసినా ఏసీ రూమ్లో ఉంటారు కనుక వాళ్ళకి అంత తక్కువ ఉంది. ఇంకోటి ఏంటంటే, ముస్లిం మహిళలు బుర్కా ధరిస్తారు. ఆ బుర్కా ధరించడం వల్ల ఎండ పడదు వాళ్ళ మీద, బయటికి వెళ్ళినా ఎండ పడదు. దాని కారణం వల్ల వాళ్ళకు కూడా విటమిన్ డి లోపం ఉంటుంది. ఈ విటమిన్ డి అనేది చాలా సర్వసాధారణం. మనం రక్త పరీక్ష ఉంది, విటమిన్ డి ఎంత ఉందో చూసుకోవచ్చు. ఇంకోటి విటమిన్ B12 లోపం కూడా ఎవరికి చూసినా అది ఉంటా ఉంది. డాక్టర్లకే B12 లోపం ఉంటా ఉంది. అది 200 పైన ఉండాలి, కొంతమందికి 100-150 ఉంటుంది. కనుక విటమిన్ డి, B12 అనేది సర్వసాధారణంగా లోపిస్తూ ఉన్నది సమాజంలో అనేక మందికి. ఇప్పుడు మనం దాన్ని పరీక్ష చేయించుకోవచ్చు, మీకు ఎంత ఉందో చూసుకోవచ్చు. ఈ రెండింటితో పాటు అందరూ కూడా కాల్షియం ట్యాబ్లెట్ వాడండి అంటారు. అమెరికాలో కొడుకో, కూతురో, అల్లుడో, మనవడో, మనమరాలో ప్రేమతో కాల్షియం ట్యాబ్లెట్లు పంపిస్తారు, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు పంపిస్తారు. కానీ మనము ఒక చాలా ప్రాముఖ్యత కలిగిన ఒక ఖనిజ లవణం గురించి మనం మాట్లాడట్లేదు. దాని గురించి డాక్టర్లు కూడా పెద్ద పట్టించుకోవటం లేదు. అది మెగ్నీషియం. మెగ్నీషియం అనేది చాలా కీలకం. జీవరసాయన ప్రక్రియలు సరిగా జరగటానికి, మన శరీరంలో అవయవాల పనితీరు బాగా జరగటానికి అన్ని రకాలుగా మెగ్నీషియం అనేది చాలా కీలకం. మెగ్నీషియము వల్ల మనకు 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొట్టమొదటిది, ఇది మెగ్నీషియం సమపాళ్లలో ఉంటే మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, కోపతాపాలు, చిరాకు, పరాకు ఉండదు. రెండోది, చాలామందికి ఈ మధ్యకాలంలో నిద్ర పట్టడంలా మంచం ఎక్కుతారు, దొర్లుతుంటారు 2 గంటలు 3 గంటలు, ఇక నిద్ర రాదు. ఇంకోటి ఏంటంటే, కొంతమంది 50 ఏళ్ళు దాటిన వాళ్ళు, కొంతమందికి 4-5 సార్లు నిద్ర భంగం కలుగుతుంది. వెళ్ళి మూత్ర విసర్జన చేసి వస్తారు, మంచం ఎక్కుతారు, నిద్ర పట్టదు. ఒక్కసారి నిద్ర భంగం కలిగిందంటే నిద్ర పట్టదు. ఈ విధంగా ఈరోజు నిద్ర కోసం కొంతమంది ట్యాబ్లెట్కి అలవాటు పడ్డారు. నిద్ర ట్యాబ్లెట్లు వాడకూడదు. ఇంకా కొంతమంది మద్యం సేవిస్తారు, మద్యం వల్ల నిద్ర పట్టదు. ఏదో కొద్దిగా మగత వస్తుంది, అది కూడా కొన్నాళ్ళకి అలవాటు అయిపోయి తాగినా కూడా మైకం రాదు, నిద్ర పట్టదు. కనుక ఈ నిద్ర అనేది వాళ్ళ ఎంతో సమస్యాత్మకమైంది. నిద్ర రావాలంటే అరటిపండ్లు తిన్నారు, బాగా పండిన అరటిపండ్లు తింటే నిద్ర వస్తుంది. అట్లాగే పాలు, పడుకుపోయే ముందు 1 గంట ముందు పాలు తీసుకోండి. 1/4 లీటర్ పాలలో పసుపు, మిరియాల పొడి, కొంచెం తేనె, ఇది ఎండు ఖర్జూరం పొడి, ఇవి వేసుకుని ఆ పాలు తాగితే నిద్ర వస్తుంది. పాలు, అరటిపండ్లు మీకు గాఢ నిద్ర వచ్చేలా చేస్తుంది. ఈ మెగ్నీషియం లోపం ఉన్నప్పుడు కూడా నిద్ర పట్టదు. కనుక మెగ్నీషియం నిద్రపుచ్చే గుణం ఉంది. మూడోది, మెగ్నీషియం మనకు తెలవని విషయం ఏంటంటే, ఎముకలు, కీళ్ళు అనగానే అందరూ కాల్షియం తినేస్తుంటారు. కాల్షియం ట్యాబ్లెట్లు డాక్టర్ చెప్పినా చెప్పకపోయినా వేసేసుకుంటారు. కాల్షియంతో పాటు ఎముక పటుత్వానికి విటమిన్ డి అవసరం. ఆ విటమిన్ డితో పాటు మెగ్నీషియం అవసరం. కొంతమందికి అవగాహన ఉంది, విటమిన్ డి వేసుకుంటారు, కాల్షియం వేసుకుంటారు, మెగ్నీషియం గురించి పట్టించుకోరు.
ఈ మెగ్నీషియం లోపం ఉన్నప్పుడు మోకాళ్ళను నొప్పులు వస్తాయి, నడుము నొప్పి వస్తుంది, కండరాల నొప్పి వస్తుంది, మెడ నొప్పి వస్తుంది, తర్వాత ఈ నడవలేని పరిస్థితి వస్తుంది. కనుక ఎముక దృఢత్వానికి, నొప్పులు తగ్గడానికి మెగ్నీషియం చాలా కీలకం. తర్వాత నడుములో పూసలు మధ్యలో డిస్క్ అని ఉంటుంది, అది పక్కకు తొలగి నరాల మీద ఒత్తిడి చేసి ఇక నడుము కానించి పెరుదల మీదుగా తొడ వెనుక భాగాన అరికాలు వరకు వస్తుంది. దాన్ని సయాటిక అంటాం. నరకయాతన. సయాటిక వల్ల నిద్ర పట్టదు. ఇక 4 పురుషులకు వృషణాలు ఉంటాయి, గోలికాయలు ఉంటాయి. అక్కడి నుంచి టెస్టోస్టెరాన్ అనే మగ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఈ మెగ్నీషియం లోపించినప్పుడు మగ హార్మోన్ల ఉత్పత్తి సరిగా జరగదు. మగ హార్మోన్లు ఉత్పత్తి అయితేనే వీర్యము యొక్క పరిమాణము, వీర్య కణాల సంఖ్య, వీర్య కణాల చలనం, పిల్లలు పుట్టడం జరుగుతుంది. మెగ్నీషియం లోపిస్తే పిల్లలు కూడా పుట్టకపోయే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ వృషణాలు గోలికాయల నుంచి ఉత్పత్తి అయ్యే మగ హార్మోన్ టెస్టోస్టెరాన్ అంగస్తంభనం జరగటానికి అది కీలకం. కోరికలు కలగాలన్నా, పురుషాంగం ఇనప కడ్డీలా గట్టిపడాలంటే ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్, దానికి మెగ్నీషియం అవసరం. కనుక ఈ మెగ్నీషియం లోపం ఉన్నప్పుడు అంగస్తంభనం సరిగా జరగకపోవటము, శీఘ్రస్ఖలనము, స్వప్నస్ఖలనము ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇక 5 ఈ గుండె యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సమపాళ్లలో మెగ్నీషియం ఉంటే హార్ట్ అటాకు, గుండెపోటు రాకుండా, అలాగే పక్షవాతం రాకుండా కూడా నివారిస్తుంది. 6 మెగ్నీషియం రోగనిరోధక శక్తిని పెంచే గుణం ఉంది. మన రక్తంలో ఉండే తెల్ల కణాలను ఉత్తేజపరిచి ప్రేరేపించి మన బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ శరీరంలో ప్రవేశించిన వెంటనే తెల్ల కణాలు రంగంలో దిగి ఆ బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ని చంపేస్తాయి. ఆ విధంగా అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ ఇలాంటి జబ్బులు రాకుండా చేస్తుంది మెగ్నీషియం. ఇక 7 కొంతమందికి నరాల బలహీనత, అరిచేతులు, అరికాళ్ళు మంటలు, తిమ్మెర్లు, రకరకాల మందులు వాడేసి ఉంటారు. తిమ్మెర్లు రాగానే షుగర్ ఉన్న వాళ్ళకి అరికాళ్ళు, అరిచేతులు మంటలు, తిమ్మెర్లు వస్తాయి. షుగర్ నియంత్రణ సరిగా లేనప్పుడు జరుగుతుంది. షుగర్ నియంత్రించండి. 3 నెలలకోసారి చేసే రక్త పరీక్ష HbA1c 7 కంటే తక్కువ ఉండాలి. అందరూ ఏం చేస్తారంటే న్యూరోబయాన్ ట్యాబ్లెట్ B1, B6, B12 వేసుకుంటారు, లేకపోతే ఇంజక్షన్లు వేసుకుంటారు. కొంతమందికి ఉపశమనం ఉంటుంది, కొంతమందికి తగ్గదు. దీనికి అరిచేతులు, అరికాళ్ళు మంటలు తీవ్రంగా ఉన్నప్పుడు దానికి మెగ్నీషియం లోపం దానికి కారణం కావచ్చు. అట్లాగే ఇది తగ్గటానికి మెగ్నీషియంతో పాటు మనము ఒక ట్యాబ్లెట్ కొత్తగా వచ్చింది, దీన్ని వాడితే మంచి ఫలితాలు ఉన్నాయి. ప్రెగాబాలిన్ NT 75/10 పొద్దున 1, రాత్రి 1, 3 నెలలు వాడండి, చక్కగా తగ్గిపోతుంది. కాళ్ళకి రక్త ప్రసరణ తగ్గితే ఎకోస్ప్రిన్ 75 ట్యాబ్లెట్ కూడా వాడవలసిన అవసరం ఉంటుంది. అలాగే కండరాల నొప్పి, పడుకుంటే రాత్రిపూట పిక్కల నొప్పి, భుజాల నొప్పి, ఈ కండరాల నొప్పి ఇబ్బంది పెడుతుంటే దాన్ని కూడా నివారిస్తుంది మెగ్నీషియం. 8 తీవ్రమైన తలనొప్పి, పార్శ్వపు నొప్పి, మనం పని చేసుకోవడానికి ఏమీ వెసులుబాటు ఉండదు. మెగ్నీషియం లోపించినప్పుడు తలనొప్పులు, పార్శ్వపు నొప్పులు, ఈ నొప్పులు కూడా వస్తుంటాయి. ఇక 9 మహిళలకి ముట్లు అయిపోయిన తర్వాత కొన్ని ప్రత్యేక లక్షణాలు రంగప్రవేశం చేస్తాయి. వీటిని వైద్య పరిభాషలో పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్ అంటారు. ఇవేంటంటే చర్మం గరుగ్గా అయిపోతుంది, చర్మం పొడిగా ఉంటుంది, చర్మం యొక్క అందాన్ని కోల్పోతాం, చర్మం మీద దురదలు, ఒంటి మీద సెగలు, పొగలు, వంటింట్లోకి వెళ్తే అసలు వంట చేయాలంటే ఇష్టం ఉండదు, అక్కడ వేడి వేడి. శీతాకాలంలో కూడా ఒంటి మీద సెగలు, పొగలు వస్తాయి. తర్వాత 45 ఏళ్ళైనా 70-80 ఏళ్ళ దాకా భర్తతో కలిసి రతిక్రియలో పాల్గొనవచ్చు. ఆ యోని పొడిగా అయిపోతుంది, సంభోగానికి ఇష్టం ఉండదు, సంభోగం చేస్తే నొప్పి, ఇది కూడా వస్తుంది. వీళ్ళకి మహిళలకి మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, కోపతాపాలు పెరిగిపోతాయి. ప్రతి చిన్నదానికి చిరాకు. తర్వాత ప్రతిదానికి ఏది ఆసక్తి అనేది ఉండదు. పిక్కల నొప్పి, కండరాల నొప్పి, ఎముకల నొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి, మెడ నొప్పి, అన్ని నొప్పులు వచ్చేస్తుంటాయి.
దీని అంతటి కారణం మెగ్నీషియం అనేది లోపించడం వల్ల. ఇక 10 జీర్ణకోశం నుంచి జఠర రసము, కులోమరసము, పైత్యరసము ఉత్పత్తి కావాలంటే మెగ్నీషియం అవసరం. ఈ మెగ్నీషియం లోపిస్తే జీర్ణరసాలు ఉత్పత్తి తగ్గి జీర్ణ ప్రక్రియ సరిగా జరగదు. ఆ విధంగా జీర్ణకోశాన్ని కూడా ప్రభావితం చేస్తుంది మెగ్నీషియం. ఈ మెగ్నీషియం అనేది మనము డాక్టర్లు కూడా ఎక్కువ మంది నేను వాళ్ళు ప్రిస్క్రిప్షన్ ఇచ్చి మెగ్నీషియం రాయిగా చూడాల. ఇప్పుడు మార్కెట్లో కొత్తగా ఒక ప్రత్యేకమైన ఒక మందు అందుబాటులోకి వచ్చింది. మెగ్నీషియంతో పాటు ఇతర ఖనిజ లవణాలు కలిగిన ట్యాబ్లెట్. దాని పేరు బోన్ రిడ్జ్, BONRITZ. దీంట్లో ఏముంటాయి? మెగ్నీషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, జింక్ ఉంటుంది, విటమిన్ K ఉంటుంది, విటమిన్ D3 కూడా ఉంటుంది. ఇది లీ ఫార్మా అనే కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. ఈ మెగ్నీషియం లోపము ఉన్నప్పుడు లేదా మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, కండరాల నొప్పి ఉన్నవారు, తర్వాత పురుషులు అంగస్తంభన సమస్య ఉన్నవాళ్ళు, శీఘ్రస్ఖలనం ఉన్నవారు, స్త్రీలు ఈ స్త్రీ హార్మోన్లు లోపించడం వల్ల పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్స్ ఉన్నవాళ్ళు ఈ బోన్ రిడ్జ్ వాడటం చాలా ఉపయోగపడుతుంది. రోజుకు ఒకటి వేసుకోవాలి. ఇది ఎక్కడ దొరుకుతుంది? కొత్తగా వచ్చింది మార్కెట్లోకి. ఇది వెబ్సైట్ ద్వారా ఆర్డర్ పెట్టచ్చు. www.leehealthdomain.com లేదా అమెజాన్లో ఆర్డర్ పెట్టినా కూడా మీ కొరియర్ ద్వారా వస్తుంది. లేదు మరి ఫోన్ నంబర్లు ఇస్తాను. 9100107481 9100100748 8977030218 9502897374 నంబర్లలో మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదా అమెజాన్లో కూడా ఆర్డర్ పెట్టచ్చు. ఈ బోన్ రిడ్జ్ అనేది మెగ్నీషియంతో పాటు కాల్షియము, జింకు, విటమిన్ K, D ఉండటం వల్ల ముఖ్యంగా ఈ మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి ఉన్నవారు వాడటం వల్ల విశేష ప్రయోజనం లభిస్తుంది. కనుక ఇప్పటివరకు డాక్టర్లు కూడా ఈ మెగ్నీషియం లోపం మీద పెద్దగా దృష్టి పెట్టాల. చాలామంది మెగ్నీషియము కలిగి ఉన్న మాత్రలు వాడటం చాలా అరుదు. ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతూ ఉంది. మనం తెలుసుకోవాలంటే రక్తంలో మెగ్నీషియం మోతాదు ఎంత ఉన్నదని రక్త పరీక్ష చేయించుకుంటే మెగ్నీషియం ఎంత ఉందో కూడా తెలుస్తుంది. ప్రతిరోజు మన అవయవాల పనితీరు సరిగా ఉండటానికి, జీవరసాయన ప్రక్రియలు సక్రమంగా జరగటానికి ఈ కాల్షియం లాంటి కాల్షియంతో పాటు విటమిన్ D, B12, మెగ్నీషియం కూడా విశేషమైన వీటికి జీవ ప్రక్రియలకి ఉపయోగపడుతుంది. కనుక మెగ్నీషియం గురించి ప్రజలకు, వైద్యులకు, పారామెడికల్ సిబ్బందికి మరింత అవగాహన కలగవలసిన అవసరం ఉంది. ఈ బోన్ రిడ్జ్ వాడటం ద్వారా దీనివల్ల విశేష ప్రయోజనం ఉంటుందని గమనించండి. BONRITZ రోజుకొకటి వేసుకుంటే సరిపోతుంది. 3 నెలల పాటు దీన్ని వాడవలసి ఉంటుంది.